అష్టమ శని వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాం. అనుకున్నవేవి జరగట్లేదన్న భావన కలిగి ఉన్నటువంటి మీకు అద్వితీయమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని చెప్పచ్చు. ఎంతో కాలంగా అనుకున్నది జరగట్లేదు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి, ఏం చేసినా కూడా బెడిసి కొడుతుందనుకున్నటువంటి పరిస్థితుల నుండి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. కొత్త ఉద్యోగం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం నెరవేరుతుంది. డిసెంబర్ నెలాఖరికి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి అంశాల గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. గృహాన్ని నిర్మించాలి, లేదా గృహంలో ఏవైనా మార్పులు చేయాలి, గృహోపకరణాలని కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్న మీకు ఇది అత్యంత అనుకూలవంతమైన సమయం. ఎందుకంటే మీరు సాధారణంగా చేసేటువంటి వృత్తి ఉద్యోగంలో వచ్చే ఆదాయంతో పాటుగా ఏదో రకంగా ఆదాయ మార్గాలను పెంచుకోవటం వల్ల గృహ సంబంధమైనటువంటి నిర్మాణం అవ్వచ్చు, మరమ్మతులు అవ్వచ్చు, గృహోపకరణాల కోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఎంతో కాలంగా వృత్తి ఉద్యోగం కోసం అవి తప్ప ఏమీ లేనట్టుగా కుటుంబ జీవితానికి కూడా సమయం విరామం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న మీకు ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలి, గృహోపకరణాలని కొనుగోలు చేయాలి, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపాలని మీరు అనుకుంటారు. తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవైపేమో అష్టమ స్థానంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి చిన్న చిన్న ఇబ్బందులకి కారణమవుతూ ఉన్నప్పటికీ కూడా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం మీకు అనుకూలవంతంగా ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వృద్ధిని మాత్రం తప్పకుండా మీరు కొనసాగించే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి మీకు ఆరోగ్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త.